నమో వినాయక శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే నెల 8వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి రేపటి రోజున ఎవరితో మీరు ఏం మాట్లాడుతూ ఉన్నా కానీ కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అనవసరమైనటువంటి గొడవలు మీకు చుట్టుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అది మీ యొక్క మిత్రులు అయినా సరే, కుటుంబ వ్యక్తులు అయినా సరే, ఇంట బయట ఆఫీసులు, అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలో అత్యంత జాగ్రత్తగా మీరు అయితే ఈ సమయంలో ఉండాల్సి ఉంటుంది. వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చూసినట్లయితే గనుక డబ్బు నష్టం కాస్త కనిపిస్తోంది. అయితే ఈ కారణంగా మీరు కొంచెం మెంటల్ టెన్షన్ పడే ప్రమాదం ఉంది. మీకు ఆదాయం కన్నా కూడా ఖర్చులు అవ్వడం అనేది మిమ్మల్ని కాస్త రుణ బాధలకు వేధింపులు అనేవి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణంగా మీకు మనశ్శాంతి కోల్పోయేటటువంటి సూచనలు ఉంటున్నాయి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాల వలన మీరు కొత్త సమస్యలను ఎదుర్కోబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా కూడా మీకు ఈ సమయంలో వివాదాలు పెరగనున్నాయి. ఇంట్లో మనశ్శాంతి కోల్పోతారు. భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు పెరుగుతాయి. కుటుంబ పరంగా కూడా మీకు ఇప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. రేపటి రోజున మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. మీరు కొద్దిగా ఆలోచనలు పెంచుకుంటే చాలు. ఇక కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం కనిపిస్తోంది. పుణ్యకార్యాలలో మీరు పాలు పంచుకుంటారు. రేపటి రోజున మీకు ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఎలాంటి ఆదాయ మార్పు అనేది కాస్త కనిపించటం లేదు. ఉద్యోగస్తులకు రేపటి రోజున ఎలాంటి చేంజెస్ అనేవి కనిపించవు. మీకు రేపటి రోజున ఒక హెచ్చరికగా చెప్తున్న విషయం ఏమిటంటే గనుక ఎవరితో మీరు మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాటల ద్వారానే మీకు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు జాగ్రత్త పడటం చాలా మంచిది. ఇక అలాగే వ్యాపారులకు రేపటి రోజున యథావిధిగానే పనులు సాగబోతూ ఉన్నాయి. ఎలాంటి నష్టము లేదు, అలాగని లాభాలు కూడా ఉండవు. ఇక పనులు ఈజీగానే సాగుతాయి. విద్యార్థులకు కూడా అనుకూల మార్పులు కనిపిస్తున్నాయి. చదువులలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి దుర్గాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.